ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 3వ అధ్యాయము. అప్పుడు రాముడు మెల్లగా బాహ్యస్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు. లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణుడు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషువుడిని, వేగదర్శిని, విభీషణుడిని, గంధమానుడిని బాణాలతో కొట్టి వానర సైన్యం అంతటిని కలిచివేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళ్తున్నారో, ఎవరి మీద నుంచి దాడుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు. రామలక్ష్మణుడు ప్రాణాలు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి, నాయనా సుగ్రీవా, అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయం కలుగుతుందని అనుకోవడానికి వీలులేదు. ఎంతటి వారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మోహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చేయవలసిన పని స్మరణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కానీ తెలివి వచ్చిందంటే మనం రక్షింపబడినట్లే. వాళ్లకు కానీ తెలివి రాకపోతే మనం కూడా నాశనమైనట్లే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు. అంగుళం మేర విడిచిపెట్టకుండా బాణాలతో కొట్టినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము వాళ్లకు ఉన్నాయి అని చెప్పి పారిపోతున్న వానసైన్యాన్ని వెనక్కు తీసుకురావడానికి వెళ్ళాడు. కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికి రామలక్ష్మణుడు కింద పడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్లు ప్రవహించినట్లు ఇంద్రజిత్ యొక్క బాణాలు పెట్టిన ప్రతి రంధ్రం నుంచి రక్తం ఏరులే ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండటం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి, నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులను ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుంది అనుకున్నాను. కానీ ఈ రామలక్ష్మణుడే యుద్ధంలో విహతులయ్యారు. ఇక నాకు ఎవరు దిక్కు? మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు. నాకు ఎక్కడా లోకంలో రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడని అని బాధపడ్డాడు. విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటి వరకు అక్కడ నిలబడ్డ వానర సైన్యము పారిపోవటం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి, ఇంత అసహ్యంగా సిగ్గు లేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతుంది అని అడిగారు. అప్పుడు వాళ్ళు, మేము రామలక్ష్మణుడు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము అన్నారు. అలా పారిపోవడం అనేది చాలా భయంకరమైన విషయము. దయచేసి మీరందరూ వెనక్కు రండి అని వానర సైన్యాన్ని వెనక్కు తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకానగరానికి చేరుకొని రావణుడితో, తండ్రిగారు, మీరిక బెంగపడాల్సిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణుని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతుంది. వాళ్ళిద్దరూ మరణించారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు. ఆ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులను పిలిచి, యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణుడు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, బేరీలు మోగించండి, అందరూ సంతోషించేటట్లు పెద్ద ఉత్సవం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి, మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్ళండి. సీతను పుష్పక విమానం ఎక్కించి యుద్ధభూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధభూమిలో మరణించిన రామలక్ష్మణులను సీత చూస్తుంది. ఇక ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇక రాముడి మీద ఎందుకు ఆశ అని లంకకు వచ్చి అలంకారం చేసుకుంటుంది. మంచి చీర కట్టుకొని సర్వాలంకార భూషితయ్యి నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి అన్నాడు.